ప్రస్తుతం వరుస ఫ్లాప్లతో కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్ కు తన కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ మరో కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన రాబిన్ హుడ్ చిత్రం వాయిదా పడటంతో రిలీజ్ చిక్కులు మొదలయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అనుకుని దానికి తగ్గట్టుగానే సినిమా షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లో చిత్రం రిలీజ్ పై వరుసగా ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకు ప్రధాన కారణం పుష్ప 2 చిత్రమనే చెప్పాలి. పుష్ప 2 రికార్డ్స్ క్రియేట్ చేస్తుండేసరికి అదే మూమెంట్ లో రాబిన్ హుడ్ రిలీజ్ అయితే కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయని పోస్ట్ పోన్ చేద్దామనుకున్నారు. ఇది చాలదన్నట్లు అల్లు అర్జున్ అరెస్ట్ తో పాటు సంధ్య థియేటర్ ఇష్యూ వల్ల మైత్రి మూవీ మేకర్స్ కు రాబిన్ హుడ్ చిత్రంపై శ్రద్ధ పెట్టే టైం కూడా లేకుండా పోయింది. దీంతో ఇది సరైన సమయం కాదని మైత్రి మూవీ మేకర్స్ రాబిన్ హుడ్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఒక్కసారి పోస్ట్ పోన్ అయిన రాబిన్ హుడ్ వరుసగా వాయిదా పడుతూ వెళ్లింది. క్రిస్మస్ తర్వాత జనవరి 1 లేదా సంక్రాంతి సీజన్ కు రిలీజ్ చేద్దామనుకున్నారు. ఈ రెండూ వర్కౌట్ కాకపోవడంతో చిత్రం రిలీజ్ ఏకంగా జనవరి 24కు వాయిదా పడేలా ఉంది. అది సెట్ కాకపోతే ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవుతుంది. అలా నితిన్ ను వరుసగా చిత్ర నిర్మాతలు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఇది చాలదన్నట్లు నితిన్ ప్రస్తుతం చేస్తున్న తమ్ముడు చిత్రం శివరాత్రి కానుకగా రిలీజ్ చేద్దామనుకున్నారు. ఇప్పుడు దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఒక్క సినిమా వల్ల నితిన్ కు సంబంధించిన 2 సినిమాలు వాయిదా పడటంతో నితిన్ నిర్మాతలపై అసహనం వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఇక రాబిన్ హుడ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తనకు భీష్మ వంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని చేయడం, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల తనకు జోడీగా నటించడం అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి. ఒక్క రిలీజ్ విషయం తప్ప పైగా లాస్ట్ క్రిస్మస్ కు బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావిడి పెద్దగా లేదు. క్రిస్మస్ కు వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో మంచి సీజన్ ను మిస్ చేసుకున్నామనే ఫీలింగ్ నితిన్ కు మిగిలిపోయిందని సమాచారం. మరి నితిన్, రాబిన్ హుడ్ తమ్ముడు చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.